చాగంటి శ్రీనివాస్. నేను శాండ్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఇంతకుముందు క్లాస్లో మీకు నేను శాండ్ పెయింటింగ్ కావాల్సిన ఇసుకలు ఎలా తయారు చేసుకోవాలి చేసి చూపెట్టాను. ఇదో ఇంతకుముందు చేసిన శాండ్ ఇది అనమాట. ఇదండి ఇంతకుముందు మనం శాండ్ తయారు చేసుకునే ఇసుక. ఇది శాండ్ పెయింటింగ్ కోసం చేసుకునే ఇసుక అనమాట. ఇది చూడండి, ఇది పక్కన పెడుతున్నాను. ఈరోజు మనం ఖజురాహో పెయింట్ శిల్పాన్ని చిత్రంగా మార్చుకుందాం. ఇదండి ఇది ఈరోజు మనం చేద్దాం అనుకున్నాం. ఈ పెయింటింగ్ చూస్తున్నారు కదా, ఇది 2 feet by 3 feet అనమాట. ఇదే చిత్రంకి సంబంధించిన నేను వేసిన చిత్రం. ఇప్పుడు మనము ఇది 10 by 12 inches సైజులో ఈ చిత్రం జిరాక్స్ తీసుకున్నాము. ఈ చిత్రాన్ని మనము ఈ సైజులో శాండ్ పెయింటింగ్లో వేసుకుందాం. వేసుకుందాం అంటే ఏంటంటే, ఈ శాండ్ పెయింటింగ్లో మనం వేసుకోవాలి కదా. నేను మాత్రం ఏంటంటే ఈ బోర్డుకు తగ్గ స్కెచ్ వేసుకుంటాను. లేదు మనం స్కెచ్ వేసుకోలేము, టైం వేస్ట్ అవుతుంది, ఆయిల్ పెయింటింగ్లో అక్కడిలో కరెక్షన్ చేసుకోవచ్చు, కానీ వీటిలో కరెక్షన్ చేసుకోవడం వీలు కాదనమాట. ఒక్కసారి మనం లైన్ వేసినా అంటే ఆ లైన్ని కంటిన్యూ చేయాలి, ఉంచాల్సి వస్తుంది. అది చెప్పుకోవడానికి వీలు ఉండదు. అందుగురించి ఏంటంటే మనం ఏ లైన్ వేస్తున్నామో తప్పనిసరి అనుకొని చూసుకొని వేసుకోవాలి. అందుగురించి నేనేం చేస్తానంటే, ఏ ఫిగర్ అయినా మనము ఈ శిల్పాలు కాకుండా మనం ఏదన్నా ఫిగర్ మనం ఆలోచన చేసి వేసుకుందాం అనుకున్న ఫిగర్నైనా ముందు పేపర్ మీద వేసుకుంటాను. ఆ పేపర్ మీద వేసుకున్న తర్వాత ఈ బోర్డు మీదకి ట్రేస్ చేసుకుంటాను. ట్రేస్ చేసుకోవడానికి కూడా మీరు సామాన్యంగా మనకు షాప్లో బ్లూ కార్బన్ దొరుకుతుంది. మీరు బ్లూ కార్బన్ వాడకూడదు, బ్లాక్ కార్బనే వాడాలి. ఎందుకు బ్లాక్ కార్బన్ అంటే, ట్రేస్ చేసుకున్న తర్వాత దాని మీద ఫెవికోల్లో వాటర్ మిక్స్ చేసింది మనం అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్తో కార్బన్ యొక్క లైనింగ్ వాటర్లో వచ్చి బోర్డు మీకు కనబడుతుంది. బ్లూ అయితే ఏమవుతుంది, బ్లూలా కనబడుతుంది. అదే బ్లాక్ కార్బన్ అనుకోండి, మనం తర్వాత శాండ్ పెయింటింగ్ వేసిన తర్వాత దాంట్లో మిక్స్ అయిపోతుంది. అందుగురించే బ్లాక్ కార్బన్ పెట్టి ట్రేస్ చేసుకోవాలి. మనం ట్రేస్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూపెడతాం. ఇప్పుడు నేను ఆ బ్లాక్ కార్బన్ పెట్టి ట్రేస్ చేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు బ్లాక్ కార్బన్ మనం ట్రేస్ చేసేటి కూడా ఇంపార్టెంట్ లైన్సే వేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ కానీ మనం ఫైనల్గా మనం శాండ్ పెయింటింగ్ చేసేటప్పుడే ఆ డీటెయిల్స్ చూపెట్టుకోవాలి. ఇప్పుడు ఓన్లీ స్కెచ్ అనమాట. అవుటర్ లైన్ ఒకటి, ఇంపార్టెంట్ లైన్సే వేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ అవన్నీ ఏంటంటే మనము శాండ్ వేసిన తర్వాత వేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ మనం వేసుకోగలము అనుకునేవన్నీ వదిలిపెట్టేసి మెయిన్గా అవుట్ లైన్ వర్క్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ట్రేస్ చేసుకుందాం. చేసుకోవాలని కంపల్సరీ కాదు, మీరు వీలైతే స్కెచ్ చేసుకోవచ్చు. స్కెచ్ చేసుకోవడం బాగు, అని ట్రేస్ చేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది, పర్ఫెక్ట్గా లైన్ వర్క్ వస్తుంది. ఓకే, ఈ ఖజురాహో శిల్పాన్ని ట్రేస్ చేసుకున్నాం. ట్రేస్ చేసుకున్న తర్వాత ఈ లైన్ వర్క్ మొత్తం మనము బంట్ అంబర్, ఈ అక్రిలిక్ కలర్ బంట్ అంబర్ని వాడాలి. వేరే ఏ కలర్స్ వాడకూడదు. ఈ బంట్ అంబర్తోనే మనకు శాండ్ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. చూడండి,
ఫిగర్ యొక్క లైన్ వరకు తీసుకున్నాము. దీని మీద మనము ఫెవికోల్ అప్లై చేద్దాం. చూడండి, ఇప్పుడు కూడా మనం ఫెవికోల్ ఈ మిక్సింగ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫిగర్లో మనం ఫెవికోల్ వేసిన తర్వాత తక్కువ పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వేసిన ఫెవికోల్ ఆరిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వేసే ఫెవికోల్ ఆరదు. అందుగురించి ఫెవికోల్ అనేది మిక్స్ చేసుకోవడం కొద్ది పర్సెంటేజ్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫిగర్ తగ్గట్టు ఫెవికోల్ ఎంత పడుతుంది అనే దానికి ఏంటంటే ఈ రేషియో ఏంది 1:6 or 7 రేషియో పెట్టుకోవాలి. ఒక రేషియో 1% మనం ఫెవికోల్ ఇచ్చామంటే ఒక 6% వాటర్ మిక్స్ చేసుకోవాలి. అది చూడండి, చూడండి నేను ఇంత ఫెవికోల్ తీసుకున్నాను, దీంట్లో నేను కొద్దిగా వాటర్ ఇస్తున్నాను. ఇది సరిపోతుంది అన్నమాట. మనం 1:6 రేషియో తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఫెవికోల్ వాటర్ మిక్సింగ్ అనేది చాలా మిక్స్ కావాలి, మంచిగా మిక్స్ కావాలి. దీంట్లో ఎలాంటి గడ్డలు కానీ దారం కానీ ఎలాంటిది ఉండకూడదు. అందుకోసం మనం ఏ బ్రష్తో కలిపితే అంత తిరగదు. అందుకోసం మనం చేతితో కలుపుకుంటే ఇంట్లో ఎలాంటి గడ్డలు కానీ పొరలు మాదిరి వస్తుంది, అలాంటిది కానీ ఏది ఉండదు అన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ శాండ్ పెయింటింగ్లో. ఇంకోటి మనం ఫెవికోల్ మిక్స్ చేసుకుంటున్నాం కదా, ఫెవికోల్ వేస్తూనే శాండ్ వేయాలి. ఇంకోటి ఫెవికోల్ అప్లై చేసేటప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేయలేదనుకోండి అప్పుడు ఏమవుతుందో ఆరిపోతుంది. అందుగురించి మనం తప్పనిసరి ఫ్యాన్ ఆఫ్ చేసుకోవడము, చుట్టుపక్కల ఏ డిస్టర్బెన్స్ లేకుండా మధ్యన ఆగకుండా శాండ్ని కూడా రెడీ పెట్టుకోవాలి. మనం ఫెవికోల్ అప్లై చేసిన తర్వాత శాండ్ ఎక్కడ ఉంది అది వెతికామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫెవికోల్ ఆరిపోతుంది, శాండ్ పట్టుకోదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శాండ్ని రెడీ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఎంత శాండ్ పడుతుంది అని మీరు అనుకున్నారనుకోండి, దానికంటే ఎక్కువ శాండ్ పెట్టుకోవడం మంచిది. ఇంకొకటి ఈ పెయింటింగ్ ముందు పైన కింద ఎప్పుడు ఒక న్యూస్ పేపర్ కానీ వేసుకుంటే ఈ మనం ఫెవికోల్ అప్లై చేసినప్పుడు వేస్టేజ్ అనేది సైడ్లో వస్తుంది కదా, అది పేపర్ లాక్కుంటుంది అన్నమాట. చూడండి మనం ఫెవికోల్ ఎలా అప్లై చేస్తున్నాము. చూసారు కదా, దీంట్లో ఇలాంటి దారాలు కానీ బ్రష్ ఒక ఏమైనా కానీ రాకుండా చూసుకోవాలి. మీరు వేసేటప్పుడు ఈ కార్నర్స్ని తప్పనిసరి గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం బ్రష్ ఎప్పుడు మధ్యనే తిరుగుతుంటుంది, కార్నర్లో పోదు. అప్పుడేమవుతుంది, కార్నర్లో ఇసుక పట్టుకోదు. మళ్ళీ ఇంకొకసారి మనం ఇసుక వేసుకుందాం అనుకుంటే ప్యాచ్లా వస్తుంది, కానీ ఇదే మాదిరి రాదు. దీన్ని హారిజాంటల్గా వర్టికల్గా మీరు ఎలాగో తిప్పండి, కానీ ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. ఏ మాత్రం గ్యాప్ వచ్చిందా మళ్ళీ వేసుకుందాం అనుకుంటే అది ప్యాచ్ అవుతుంది, కానీ ఈ పర్ఫెక్ట్నెస్ రాద్దాం. చూస్తున్నారు కదా, మీరు కావాలంటే బ్రష్ని ఇంకా కూడా ఇలా తిప్పుకున్నా పర్వాలేదు. ఒకటే మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం బోర్డులో ఫెవికోల్ తప్పనిసరి పట్టుకోవాలి. చెప్పాం కదా, ఎక్కడైనా రాలేదు అనేది లైట్ వెలుతురులో మనకు తెలుస్తుంది. చూడండి, మిగిలిందంతా తీసేసుకోవాలి. మీరు ఇలా ఎక్కువ వచ్చింది తీసేస్తున్నాను కదా, ఏదో పేపర్తో కానీ క్లాత్తో కాదు తీసేసుకుందామని అనుకోకండి. అప్పుడు ఏమవుతుందంటే పేపర్ కానీ క్లాత్ కానీ పెడితే అక్కడ ఉన్న ఫెవికోల్ మొత్తం లాగేస్తుంది.
మళ్ళీ అప్పుడు ఇసుక అక్కడ పట్టుకోదు. ఈ మాదిరి ఈ ఫెవికాల్ శాండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. అందుకని దీంట్లో ఓపిక్గా మీరు ఫెవికాల్ అప్లై చేసాం కదా, మీరు ఎక్కడ ఏంటంటే బబుల్స్ మాదిరి ఏమి కనపడకూడదు. బబుల్స్ వచ్చిన ప్లేస్లో ఏమవుతుందంటే శాండ్ ఎక్కువ పట్టుకుంటుంది, అక్కడ శాండ్ పైన శాండ్ ఓవర్లాక్ అవుతుంది. ఇప్పుడు మనం మొత్తం ఫెవికాల్ కనబడుతుందంత తీసేసాం కదా, మీకు అనిపించవచ్చు ఏంటి ఫెవికాల్ మొత్తం తీసేసాడు శాండ్ ఎలా పట్టుకుంటుందని. ఎందుకంటే బోర్డు ఎంత అబ్జర్వ్ చేసుకుందో ఫెవికాల్ని అక్కడ తప్పక శాండ్ పట్టుకుంటుంది. చూడండి, మనం శాండ్ అప్లై చేద్దాం. మనం పోయిన క్లాస్లో శాండ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా శాండ్ పెయింటింగ్ కోసం. ఈ శాండ్ పెయింటింగ్ ఎలా వాడుతుందో చూడండి. ఈ శాండ్ వేసేటప్పుడు ఎక్కడ మనం తక్కువ వేయకూడదు, ఎక్కడ వైట్ బోర్డు మనకు కనబడకూడదు, శాండ్తో మొత్తం కవర్ అయిపోవాలి. ఎక్కువ వేసుకుంటే పర్వాలేదు, కానీ తక్కువ అయితేనే ఇబ్బంది అనమాట. అందుగురించి మనం శాండ్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. చూసారు కదా, ఎక్కడ మనకు బయట కనబడడం లేదు, మొత్తం శాండ్తో కవర్ అయిపోయింది. శాండ్ వేసాం కదా, ఈ శాండ్ వేసిన తర్వాత కనీసం 4-5 గంటలు కానీ అది ఆరాలన్నమాట. అప్పుడే శాండ్ సరిగ్గా పట్టుకుంటుంది. తొందరగా తీసామంటే ఒక ఉదయం శాండ్ పట్టుకుంటుంది, శాండ్ పట్టుకుంటుంది. అందుకోసం ఒకవేళ రాత్రి మనం శాండ్ వేసుకున్నామంటే నెక్స్ట్ డే మళ్ళీ శాండ్ మొత్తం తీసేసి పెయింటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు శాండ్ వేసాం కదా, ఇది ఇలాగ ఒక 4 గంటలు ఉండనిద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దాన్ని కంటిన్యూ చేద్దాం.